ముందు అసలు దేవుడు ఎలా ప్రవర్తించాడో, ఎలా వ్యవహరించాడో బైబిల్లో మనం కొంచెం పరిశీలనగా గమనించాలి. సరే, దాన్ని పక్కన పెడదాం. దేవుడు సంతాపపడ్డాడు అనే మాట మీద మన దృష్టి ఉంచుదాం. ఎందుకు బాధపడ్డాడు అంటే, వాళ్ళు బాగుంటారని వాళ్ళని నిర్మించాడు, వాళ్ళు తేడా పడ్డారు. మరి వాళ్ళ విషయంలో ఆయన మనవలే ఫీల్ అయ్యాడు. పిల్లల్ని కన్నాను, పిల్లల్ని పెంచి పెద్ద చేశాను, వాళ్ళు మంచోళ్ళు అవుతారు, ప్రయోజకులు అవుతారు, నా చేతికి అక్కరకు వస్తారు అనుకున్నాను, కానీ వాళ్ళు తాగుబోతులుగాను తిరుగుబోతులుగాను అయిపోయారని ఒక తండ్రి ఫీల్ అయినట్టు. ఏం చేద్దాం, మంచి కొడుకుని కన్నాం అనుకున్నాను, కానీ వాడు ఎంత దుష్టుడవుతాడు అనుకోలేదు. మంచి కూతుర్ని కన్నాను అనుకున్నాను, కానీ ఆ అమ్మాయి ఇలా చేసేద్దని అనుకోలేదు అని వాళ్ళని కన్నందుకు తల్లిదండ్రి సంతాప పడతారు. అలాగే ఈ మనుషులను బట్టి దేవుడు కూడా సంతాపపడ్డాడు అనే విషయం మనం గమనించినప్పుడు ఆయన ఒక తండ్రిలా ఫీల్ అవుతున్నాడు, ఆయన బాధపడుతున్నాడు సృష్టికర్తగా. దీర్ఘకాలం సహించాడు, అయినా మార్పు చెందలేదు. కోపం వచ్చింది. ఇక వీళ్ళని భూమి మీద ఉంచడానికి వీల్లేదు. మొత్తాన్ని సమూలంగా నాశనం చేసి మళ్ళీ ఆదాం హవ్వల దగ్గర నుంచి మొదలు పెట్టాలా? లేకపోతే ఈ ఉన్నాళ్లలో ఎవడన్నా పనికొచ్చేవాడు ఉన్నాడా? ఉన్నాళ్లలో ఒక్కడ పనికొచ్చేవాడున్న ఆ కుటుంబాన్ని ఆధారం చేసుకొని మళ్ళా భూమి మీద మనుషుల్ని అభివృద్ధి పరుస్తానని దేవుడు పరిశీలించినప్పుడు నోవహు దేవుని దృష్టికి కృప పొందినవాడాయను అన్నది దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమన్నాడు? నోవహు దేవుని దృష్టికి కృప పొందినవాడాయను. అందరినీ, భూమి మీద ఉన్న మనుషులందరినీ చూశాడు, నోవాను చూశాడు. నోవా ప్రత్యేకంగా కనపడ్డాడు. కాబట్టి ఇక ఫిక్స్ అయిపోయాడు, మొత్తాన్ని నాశనం చేయాల్సిన అవసరం లేదు, మళ్ళా మొదటి మనుషుడి దగ్గర నుంచి మళ్ళా నిర్మాణం మొదలు పెట్టాల్సిన అవసరం లేదు. భూమి మీద అందరూ చెడిపోయినా నోవా కుటుంబం మాత్రం చెడిపోలేదు. నోవా నా యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, నాతో నడుస్తున్నాడు. కాబట్టి నోవా ఫ్యామిలీని, నోవహు కుటుంబాన్ని నేను వాడుకొని మళ్ళా భూమి మీద మనుషుల్ని విస్తరింపజేస్తాను. ఈ దుర్మార్గులందరినీ, ఏది నోవా తరములో ఉన్నటువంటి దుర్మార్గులందరినీ హతము చేస్తానని జలప్రళయము రప్పించి 40 రాత్రులు 40 పగళ్ళు ఎడతెరిపి లేకుండా ప్రచండమైన వర్షాన్ని రప్పించి అగాధపు ఊటలను విప్పి ఆకాశ తూములను విప్పి భూమి మీద ఉన్న పర్వతాలు కూడా మునిగిపోయేంత నీళ్లతో నింపి పడేశాడు. ప్రచండమైన వర్షం. నోవహు దాన్ని గూర్చి హెచ్చరిక చేసేటట్టు దేవుడు సహాయం చేశాడు.